నమస్తే. సినిమా స్క్రీన్ మీద ఆయన విశ్వరూపాన్ని చూశాం, కానీ ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఒక పొలిటికల్ థ్రిల్లర్ను చూపించారు. ఆయన గళ్ళం విప్పితే తలలు వంచాల్సిందే, ఆయన విశ్లేషణ చేస్తే వ్యవస్థలు వణకాల్సిందే. రాజ్యసభలో అడుగుపెట్టిన మొదటి రోజే తెలుగు మహాకవి శ్రీశ్రీ కవిత్వాన్ని ఊటంకిస్తూ కమల్ హాసన్ సృష్టించిన ప్రకంపనలు ఏంటి? అసలు ఈ లోకనాయకుడు కేంద్రానికి వేసిన ప్రశ్నలేంటి? మక్కల్ నీద్ మయాం అధినేతగా ఎంపీగా తన తొలి ప్రసంగంలోనే కమల్ హాసన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆయన ఒక్కసారిగా తెలుగులో గర్జించారు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి దారివ్వండి అంటూ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థాన గీతాన్ని రాజ్యసభ వేదికగా వినిపించారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఒక రథంతో పోల్చిన ఆయన ఆ రథ చక్రాల వేగాన్ని ఎవరూ అడ్డుకోలేరని, అడ్డుపడకూడదని పాలకులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగలేదు కమల్. ఎన్నికల కమిషన్ తీరుపై నిప్పులు చెరిగారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేవలం స్పెల్లింగ్ తప్పులు, అడ్రస్ మార్పుల సాకుతో ఓటర్లను తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒక్క తమిళనాడులోనే 1 కోటి మంది బతికుండగానే చనిపోయినట్లు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఈసీ ఇంగ్లీష్ కోచ్లా వ్యవహరించకూడదని, బీహార్ లాగా దేశాన్ని జీవోత్సవాల్లా మార్చవద్దని ఆయన చేసిన ఎద్దేవా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా అయింది. తమ భాషా సంస్కృతిపై దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదన్న అన్నాదురై బోధనలను గుర్తు చేసుకుంటూ స్టాలిన్ గారికి, డిఎంకే మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరగా ఆయన అన్న ఒక్క మాట సభను ఆలోచింపజేసింది. ఏ ప్రభుత్వము శాశ్వతం కాదు, ఎవరు అమరజీవులు కారు. మనల్ని జంజీ యువతరం గమనిస్తుంది. వారి కోసం మనం ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని వదిలి వెళ్తున్నాం అని ప్రశ్నించారు. నటుడిగా కాదు, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా కమల్ చేసిన ఈ ప్రసంగం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. కమల్ హాసన్ రాజ్యసభలో శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అడిగిన ప్రశ్నలు సబబేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.